రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ పాలనలో మిల్లర్ల దోపిడీని అరికట్టాలంటూ ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. రేవంత్ సర్కారు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి రైతులకు వరి ధాన్యం తూకాల దగ్గర గతంలో 40 కిలోలు ఉంటుండే. ప్రభుత్వం పట్లవాది 40 కిలోలకు జోకుతున్నా కానీ ఇప్పుడు 41 పోయింది, 42 పోయింది, 42.5. మరి రైతులను నడ్డు విరిచే విధంగా 42.5 పెడితేనే ఇలా రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఇలా రైతులు ఇక్కడ వరి ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియను పూర్తిగా ఆపేసి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఎప్పటిలాగా మరి 40 కేజీలే జోకాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే దానికి మొత్తం 42.5 జోకుని రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై ఇక్కడ మరి 42.5 జోక్తేనే ఇక్కడ గంటలు తాగుతాయని మరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందుకు అధికారుల మీద రైస్ మిల్లర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.